టాక్ ఆఫ్ ద టౌన్. కొత్తదనం కోరుకుంటున్న ఆడియన్స్ ఉన్న ఈ టైంలో కొన్ని కాంబినేషన్స్ మాత్రం మళ్ళీ కావాలంటున్నారు. అలా కొన్ని కాంబినేషన్స్ ఎప్పటికీ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోనే ఉన్నాయి. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు ఇలా రిపీట్ అవుతున్న క్రేజీ కాంబినేషన్స్ ఏంటి? మరి ఆడియన్స్ ని ఈసారి కూడా ఎంటర్టైన్ చేస్తాయా? మరోసారి రిపీట్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ని తెరపైకి తెచ్చేశారు వైష్ణవి, ఆనంద్ దేవరకొండ. 2 ఏళ్ల క్రితం వచ్చిన బేబీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. చిన్న సినిమాగా వచ్చి దాదాపు 100 కోట్ల కలెక్షన్లతో ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసింది బేబీ మూవీ. ఈ సినిమాలో హార్డ్ కోర్ లవర్స్ గా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. అందుకే ఇదే కాంబినేషన్ లో ఆదిత్య హాసన్ డైరెక్షన్ లో ఎపిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతోంది. లేటెస్ట్ గా ఈ టీజర్ సినిమా మీద, ఈ జోడీ మీద అంచనాలు పెంచేస్తోంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఆల్రెడీ తనకు హిట్ ఇచ్చిన శ్రీలీలతో మాస్ జాతర మూవీలో రిపీట్ చేశాడు. అది అంతగా వర్కౌట్ కాలేదు. అయితే ఈసారి సంక్రాంతికి రిలీజ్ అవుతున్న భక్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాలో డింపుల్ హైతీతో మళ్లీ జతకడుతున్నారు. ఆల్రెడీ ఆ కాంబినేషన్ లో వచ్చిన కిలాడీలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. మరి ఈసారి ఈ కాంబినేషన్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆడియన్స్ అందరూ ఎప్పుడెప్పుడు వీళ్ళ కాంబినేషన్ సెట్ అవుతుందో అని వెయిట్ చేసింది రష్మిక, విజయ్ దేవరకొండది. గీతా గోవిందంతో క్రేజీ కెమిస్ట్రీ క్రియేట్ చేసిన విజయ్, రష్మిక మైత్రి మూవీస్ బ్యానర్ లో రాహుల్ సాంకృత్యం డైరెక్ట్ చేసిన సినిమాలో కలిసి నటిస్తున్నారు. రియల్ లైఫ్ లో డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరిని 5 ఏళ్ల తర్వాత స్క్రీన్ మీద చూసేది ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారంతా. ఒక కాంబినేషన్ హిట్ అయ్యిందంటే మళ్లీ ఆ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఉంటారు మేకర్స్. అలా సెన్సేషన్ అయిన మరో పేర్ రోషన్, శ్రీదేవి. కోర్టు మూవీలో క్యూట్ లవర్స్ గా వీళ్ళ లవ్ స్టోరీ, కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా సినిమా 60 కోట్ల హిట్ అందుకుంది. దాంతో మళ్లీ ఇదే కాంబినేషన్ లో బ్యాండ్ మేళం కూడా అనౌన్స్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. యంగ్ హీరోలే కాదు, సీనియర్లు కూడా హీరోయిన్లను రిపీట్ చేస్తున్నారు. కాకపోతే కాస్త గ్యాప్ తీసుకుని రిపీట్ చేస్తున్నారు. యంగ్ హీరోయిన్లు మరీ ఏజ్ గ్యాప్ కనిపిస్తుండటంతో సీనియర్ హీరోయిన్లతో కాంబినేషన్ రిపీట్ చేసుకుంటున్నారు. హీరోయిన్లను రిపీట్ చేయాలంటే బాలయ్య తర్వాతే. ఒక హీరోయిన్ తో కెమిస్ట్రీ కుదురో లేక లక్కీ చామనో వరుసగా ఆ క్రేజీ కాంబినేషన్ ని రిపీట్ చేస్తారు బాలకృష్ణ. శ్రీరామరాజ్యం, సింహ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. బాలయ్య, గోపిచంద్, మలినేని కాంబినేషన్ లో తిరగెక్కుతున్న ఈ రిపీట్ కాంబినేషన్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. సీనియర్ స్టార్ హీరో చిరంజీవి ప్రస్తుతం హీరోయిన్లని రిపీట్ చేస్తున్నారు. వశిష్ఠ, చిరంజీవి కాంబినేషన్ లో తిరగెక్కుతున్న విశ్వంభర మూవీలో చిరంజీవికి హీరోయిన్లు ఎక్కువ మందే ఉన్నారు. సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష కూడా చిరంజీవికి జంటగా నటిస్తోంది. చిరంజీవి, త్రిష కాంబినేషన్ స్టాలిన్ మూవీలో కలిసి కనిపించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ విశ్వంభరలో రిపీట్ కాంబినేషన్ గా నటిస్తున్నారు ఈ జంట. చిరంజీవి తన మరో అప్కమింగ్ మూవీలో కూడా హీరోయిన్ ని రిపీట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమాలో నయనతార నటిస్తోంది. సైరాతో పాటు గాడ్ ఫాదర్ మూవీలో కలిసి నటించారు చిరంజీవి, నయనతార. సైరాలో భార్యాభర్తలుగా నటించిన ఈ కాంబినేషన్ కి మంచి అప్లాజ్ వచ్చింది. అందుకే మరోసారి నయన్, చిరంజీవి కాంబినేషన్ స్క్రీన్ మీద ఫైర్ సెట్ చేయబోతుందంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో రిలీజ్ అయిన మీసాల పిల్ల సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. వాంటెడ్లీ హీరోయిన్లను రిపీట్ చేస్తున్న హీరోలు కొంతమంది అయితే, సీక్వెల్స్ ఉండడంతో కంపల్సరీగా హీరోయిన్స్ ని రిపీట్ చేయాల్సిన వాళ్ళు మరికొంతమంది. ఒక్క కల్కి 2 తప్పించి ప్రభాస్ హీరోయిన్లని రిపీట్ చేయక తప్పదు. సలార్ 2 ఉంది కాబట్టి మరోసారి ప్రభాస్, శృతి హాసన్ కాంబినేషన్ ని చూడొచ్చు. ఎన్టీఆర్ కూడా రిపీట్ కాంబినేషన్ తోనే వస్తున్నారు. దేవరలో ఎన్టీఆర్ కి జంటగా జాన్వి నటించింది. ఫస్ట్ పార్ట్ లో అంతగా కాంబినేషన్ సీన్స్ చేయని ఈ జంట సెకండ్ పార్ట్ లో ఎక్కువ స్క్రీన్ టైమ్ తో కనిపించబోతున్నారని హింట్ ఇచ్చారు కొరటాల. ఈ లెక్కన సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన పుష్ప 3లో కూడా బన్నీ, రష్మిక మరోసారి అదరకొట్టబోతున్నారు. తమిళ్లో కూడా హీరోయిన్లు రిపీట్ అవుతున్నారు. స్పెషల్లీ విజయ్, పూజా హెగ్డేని రిపీట్ చేస్తున్నారు. బీస్ట్ మూవీలో విజయ్, పూజ జంటగా నటించారు. 3 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా పెద్దగా క్లిక్ అవ్వలేదు. అయినా సరే తన లాస్ట్ మూవీ జననాయకంలో పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకున్నారు విజయ్. యువ, 6 లాంటి క్రేజీ సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన త్రిష, సూర్య కాంబినేషన్ లో మరోసారి సినిమా చేస్తున్నారు. సూర్య మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న కురపులో ఈ జోడీ మళ్లీ నటిస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ జనవరిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో మరి ఈ కాంబినేషన్ మ్యాజిక్ చేస్తుందో లేదో చూడాలి. మరి ఈ రిపీట్ కాంబినేషన్స్ ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. సౌత్ లోనే కాదు, బాలీవుడ్ కూడా ఈ రిపీట్ కాంబినేషన్స్ క్రేజ్ ఎక్కువే ఉంది. టబు, అజయ్ దేవ్గన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా రిపీట్ అవుతున్న కాంబినేషన్. అయితే వాటితో పాటు సీనియర్లు, జూనియర్లలో ఎవరు కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నారో లెట్స్ హ్యావ్ ఎ లుక్. బాలీవుడ్ లో మరోసారి జతకడుతున్న కాంబినేషన్ దీపికా పదుకొన్, షారుఖ్ ఖాన్.
ఓం శాంతి ఓంతో 20 ఏళ్ల క్రితం షారుఖ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది దీపికా పదుకోన్. ఆ తర్వాత చెన్నై ఎక్స్ప్రెస్, పఠాన్ లాంటి 5 సినిమాలు చేసి అదిరిపోయే కెమిస్ట్రీ ఉన్న పేరు తెచ్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కింగ్ మూవీతో షారుఖ్, దీపిక కలిసి నటించబోతున్నారు. లేటెస్ట్ గా ఈ షూట్ లో జాయిన్ అయినట్లు ఫోటోలు షేర్ చేసింది దీపిక. బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే కాంబినేషన్ కూడా మరోసారి రిపీట్ అవుతోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పత్ని ఔర్ ఓలో ఈ కాంబినేషన్ కి ఫుల్ క్రేజ్ రావడంతో ఈ క్రిస్మస్ కి థియేటర్లకు వస్తున్న తూ మేరీ మేతేరా తూ మేరీ సినిమాలో ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. మరి ఈ కాంబినేషన్స్ మ్యాజిక్ రిపీట్ చేస్తాయో లేదో వెయిట్ అండ్ సీ. సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకుపోతున్నారు. మరోవైపు సౌత్ హీరోలు, డైరెక్టర్లు కూడా బాలీవుడ్ లో సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఉన్న సౌత్ హీరోలతో పాటు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న సౌత్ హీరోలు, డైరెక్టర్స్ ఎవరో హ్యావెలు. సౌత్ హవా పాన్ ఇండియా వైడ్ గా కంటిన్యూ అవుతోంది. ఇక్కడి హీరోయిన్లతో పాటు హీరోలు, డైరెక్టర్లు కూడా బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో తనకంటూ మంచి మార్క్ క్రియేట్ చేసుకున్న తమిళ్ హీరో ధనుష్ మరోసారి తన స్టామినా చూపిస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ లో ధనుష్, కృతి సనన్ జంటగా హిందీలో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ తేరే ఇష్క్ మే బాలీవుడ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంటోంది. ఈ సినిమా హిట్ తో ధనుష్ బాలీవుడ్ లో ఇంకా బిజీ అవుతారంటున్నారు ఫ్యాన్. తమిళ్ వర్స్టైల్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా బాలీవుడ్ లో తన హవా నడిపిస్తున్నారు. ఫర్జీ, మేరీ క్రిస్మస్ సినిమాలతో బాలీవుడ్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన ఈ తమిళ్ హీరో అక్కడ వరుసగా ఆఫర్లు దక్కించుకుంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన క్రేజియెస్ట్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 3లో మరోసారి పాన్ ఇండియా ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు విజయ్ సేతుపతి. తమిళ్తో పాటు కన్నడ స్టార్ హీరోలు కూడా బాలీవుడ్ లో ఆఫర్లతో బిజీ అవుతున్నారు. కేజీఎఫ్ తో కన్నడ సినిమా రికార్డులన్నీ తుడిచిపెట్టేసిన యష్ బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీతో ఎంట్రీ ఇస్తున్నారు. నితీష్ కుమార్ డైరెక్షన్ లో 4,000 కోట్లతో తెరకెక్కుతున్న రామాయణంలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు యష్. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా చేస్తూనే రావణాసురుడిగా కీ రోల్ ప్లే చేస్తున్నారు యష్. మరో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కూడా బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. కాంతారా సినిమాతో పాన్ ఇండియా వైడ్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ కొట్టిన రిషబ్, సందీప్ సింగ్ డైరెక్షన్ లో ద ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే సినిమాని అనౌన్స్ చేశారు. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్న ఈ భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామా 2027 జనవరి 21న రిలీజ్ కాబోతోంది. సౌత్ హీరోయిన్లు, హీరోలే కాదు, ఈ మధ్య కాలంలో సౌత్ డైరెక్టర్లు కూడా బాలీవుడ్ లో హంగామా చేస్తున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి, అట్లీ లాంటి డైరెక్టర్లు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇస్తూ హాట్ టాపిక్ అయ్యారు. మరి ఈ లిస్ట్ లో హైలైట్ అవుతున్న సౌత్ డైరెక్టర్లు ఎవరు? ఒకప్పుడు బాలీవుడ్ ని షేక్ చేసిన సౌత్ డైరెక్టర్ అంటే రామ్ గోపాల్ వర్మే. ఆ తర్వాత అదే అగ్రెషన్, మూవీ మేకింగ్ తో బాలీవుడ్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తోంది సందీప్ రెడ్డి. కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగు డైరెక్టర్ యానిమల్ తో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేస్తున్న సందీప్ నెక్స్ట్ బాలీవుడ్ లో యానిమల్ పార్క్ చేయబోతున్నారు. రణబీర్ కపూర్ హీరోగా చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సౌత్ నుంచి బాలీవుడ్ స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్న మరో సౌత్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి. బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కబోతోన్న సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు. డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సల్మాన్ ఖాన్ బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ అయ్యాక వంశీ పైడిపల్లి సినిమాకి షిఫ్ట్ అవుతారని తెలుస్తోంది. ఇలా సౌత్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు బాలీవుడ్ కి మోస్ట్ వాంటెడ్ అయిపోతున్నారు. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ద టౌన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.